మిత్రులందరకు శుభ సాయంకాలం. మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు 23వ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు మూడు బొమ్మల రహస్యం. విందామా మరి? కథ పేరు మూడు బొమ్మల రహస్యం. ఒక వ్యక్తి అన్ని చోట్ల తిరుగుతూ బొమ్మలు అమ్ముకునేవాడు. ఒకరోజు అతను ఒక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ రాజుకు కొత్తవి ప్రత్యేకమైన బొమ్మలంటే చాలా చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు. రాజభవనానికి వెళ్లి ఆస్థానంలో ఉన్న రాజు వద్దకు వెళ్లి, మహానుభావ, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని బొమ్మలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను అని చెప్పాడు. రాజు అతని బొమ్మలను ఆస్థానంలో ప్రదర్శించడానికి అనుమతించాడు. బొమ్మలు అమ్మేవాడు తన పెట్టెలోంచి 3 బొమ్మలు తీశాడు. రాజుగారి ముందు వాటిని ప్రదర్శిస్తూ, ఈ బొమ్మలు తమలో తాము చాలా ప్రత్యేకమైనవి. చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి అని చెప్పాడు. బొమ్మలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, మొదటి బొమ్మ 1000 బంగారు నాణేలు, రెండవది 100 బంగారు నాణాలు, మూడవది 1 బంగారు నాణెం మాత్రమే అన్నాడు. రాజు ఆ 3 బొమ్మలను చాలా జాగ్రత్తగా చూశాడు. కానీ వాటిలో ఏ తేడా కనిపించలేదు. మరి ధరలో అంత వ్యత్యాసం ఎందుకుంది అని ఆశ్చర్యపోయాడు. తానేమీ తేడా కనుక్కోలేక రాజు తన మంత్రులను ఆ తేడాను కనుక్కోమన్నాడు. మంత్రులు అన్ని వైపుల నుంచి ఆ బొమ్మల్ని చూశారు, కానీ వాటిలో రహస్యాన్ని ఛేదించలేకపోయారు. రాజు అప్పుడు తన రాజపురోహితుణ్ణి, అంటే రాజగురువుని, ఆ బొమ్మల్ని పరిశీలించమని అడిగాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఆ బొమ్మలను పరిశీలించి 3 గడ్డి పరకలను తీసుకురమ్మని ఆదేశించాడు. గడ్డి పరకలు తీసుకురాగానే రాజపురోహితుడు మొదటి బొమ్మ చెవిలో ఒక గడ్డి పరకను దూర్చాడు. అందరూ చూస్తుండగా ఆ పరక నేరుగా కడుపులోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఆ బొమ్మ పెదవులు కదిలి ఆపై మూసుకుపోయాయి. తరువాత ఆయన పక్కన ఉన్న బొమ్మ చెవిలో ఒక గడ్డి పరకను దూర్చాడు. ఈసారి మరొక చెవి నుండి గడ్డి పరక బయటికి వచ్చింది తప్ప మరే కదలిక లేదు. ఇది చూసిన ప్రతి ఒక్కరిలో తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన 3వ బొమ్మ చెవిలో గడ్డి పరకను దూర్చాడు. దాని నోరు ఒక్కసారిగా తెరుచుకుని ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కదులుతూ ఉంది. ఇది చూసిన రాజు, ఇదంతా ఏమిటి? ఈ బొమ్మల ధరలో ఎందుకంత తేడా ఉంది అని రాజపురోహితుడిని అడిగాడు. దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. రాజా, సద్గుణవంతుడు ఎప్పుడూ తాను విన్నదాన్ని తనలోనే ఉంచుకుంటాడు. దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నోరు తెరుస్తాడు. అదే అతని గొప్పతనం. ఇది మొదటి బొమ్మ నుండి మనకి లభించే జ్ఞానం. ఆ కారణం చేతనే దాని విలువ 1000 బంగారు నాణాలు. కొంతమంది ఎప్పుడూ తమలో తాము నిమగ్నమై ఉండి మిగిలినవేవీ పట్టించుకోరు. వారు ఇతరుల నుండి ఎటువంటి ఆసక్తి లేదా ప్రశంసలను కూడా కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఎవరికీ హాని చెయ్యరు. 2వ బొమ్మ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. దాని విలువ 100 బంగారు నాణాలు అవడానికి కారణం ఇదే. కొంతమందికి చెవులు బలహీనంగా ఉండి నోరు వదులుగా ఉంటుంది. ఏదైనా విన్న వెంటనే అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చుట్టుపక్కల వారికి చెప్పేసి సమాజంలో తప్పుడు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు. అందుకే దాని విలువ 1 బంగారు నాణెం మాత్రమే అని వివరించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, స్పృహలో ఉండి చేసే పనుల్లో మన వల్ల జరిగే అన్ని తప్పులు కూడా ఎక్కువగా మనం ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటాయని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.